కొరువితో తల గోక్కోవడం అంటే పాకిస్తాన్కి తెలిసినట్టుగా ప్రపంచం ఇంకో దేశానికి తెలియదేమో. అవును, సమస్యలు ఎన్నున్నా కూడా ఇంకో సమస్య సృష్టించుకుని ఆ సమస్యకు సమాధానంగానో లేకపోతే ఆ సమస్యకి ఏదో డైలాగ్ వేసినట్టుగాను ఇంకొక సమస్యను సృష్టించుకోవడంలో పాకిస్తాన్ అగ్రభాగంలో ఉంటుంది. ఇప్పుడు షియా ముస్లింలపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆ దేశంలోనే పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఖమేనీకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఇరాన్లో ఉండండి, లేకపోతే ఇరాన్కి వెళ్ళిపోండి. ఖమేనీకి మీరు మద్దతు ఇస్తున్నారా? అయితే వెంటనే పెట్టేబేడా సర్దుకుని ఇరాన్కి వెళ్ళిపోండి అంటోంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. పాకిస్తాన్లో షియాలు నివసించడానికి అనర్హులు అంటున్నాడు. రావల్పిండి ఇఫ్తార్ విందులో మునీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ షియా వర్గాల్లో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అగ్గిరా చేశాయి. ఈ దేశం సృష్టికి మూలం తామే అంటున్నారు షియాలు. ఖమేనీ హత్య తర్వాత పాకిస్తాన్ షియాలు రోడ్డెక్కడం జరిగింది. ఆ తర్వాత వివాదం మరింత రాజుకుంది. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, గిల్గిత్ బాల్టిస్తాన్లో ఆందోళన మిన్నంటుంది. హింసాత్మక ఘటనలకు దారి తీసింది షియా నిరసనలు. సుమారు 30 మంది మృతి చెందారు, వందలాది మందికి గాయాలయ్యాయి. ఇప్పటికీ పాకిస్తాన్లో షియాల ఆగ్రహ జ్వాలలు కంటిన్యూ అవుతున్నాయి. షియాల ఆందోళనను అరికట్టేలా పాకిస్తాన్ ఆర్మీ చర్యలకు ఉపక్రమించింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలకు షియా నాయకుడు షేక్ జావేద్ ఫైర్ అవుతున్నారు. షియాలు మౌనం పాటిస్తున్నారని అనుకోవద్దు. 8 లక్షల మంది దేశ సైన్యంలో ఉంటే దాంట్లో 3 లక్షల మంది షియాలు ఉన్నారంటున్నాడు షేక్ జావేద్. షియాలకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ క్షమాపణ చెప్పాల్సింది అంటున్నాడు ఆయన, లేకపోతే పాకిస్తాన్ అట్టుడికిపోతుందంటున్నాడు షేక్ జావేద్. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్లో షియాలని మీరు పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోండి అంటున్నాడు ఏకంగా. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పటికే ఎప్పుడైతే షియా కంట్రీ అయిన ఇరాన్ మీద దాడి జరిగిందో ప్రపంచంలోని షియాలంతా కూడా గొంతెత్తుతున్నారు. ఇటు ఇరాన్కి మద్దతుగా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ ముస్లిం దేశాలన్నీ కూడా దాదాపుగా ముస్లిం ప్రజలు అక్కడ రాజకీయ నాయకుల గురించి మాట్లాడట్లేదు. ఆ దేశంలోని ముస్లిం ప్రజలు ఇప్పటికీ కాస్త ఇరాన్కి మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా షియా వర్గాల్లో మాత్రం కంప్లీట్గా ఇరాన్కి మద్దతుగా గళం వినిపిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎప్పుడైతే అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు, షియాలు రోడ్డెక్కారు. ఈవెన్ ఇరాన్లో ఆగ్రహ జ్వాలలు కంటిన్యూ అవుతున్నాయి. ఇరాన్ని దాటి ఇప్పుడు పాకిస్తాన్ కూడా వెళ్ళింది. పాకిస్తాన్లో అమెరికాకు సంబంధించి ఎంబసీ మీద దాడికి ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అండ్ ఫ్లాగ్ కూడా అక్కడ మనకు కనిపిస్తోంది. దీంతో అక్కడికి పాకిస్తాన్ ఆర్మీ చేరుకుని అక్కడ ఆందోళన నిర్మించే ప్రయత్నం చేస్తుంది. సో బట్ ఇంతకీ పాకిస్తాన్లో షియాల సంఖ్య ఎంత? ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎంత వ్యాఖ్యలు చేశారంటే దానికి ఏదో ఒక ప్రామినెన్స్ ఉండాలి కదా. సో వాళ్ళ ప్రభావం ఏంటి? పాకిస్తాన్లో షియా ముస్లింలు మైనారిటీలు అయినప్పటికీ దాదాపుగా 15 నుంచి 20% మంది వాళ్ళు ఉన్నారు అక్కడ. వీళ్ళు కేవలం జనాభా సంఖ్యగా మాత్రమే లేరు అక్కడ విద్యారంగంలో, దాంతోపాటు పట్టణీకరణలో, ప్రొఫెషనల్ నెట్వర్క్స్లో కూడా కీలక పాత్రలో ఉన్నారు వాళ్ళు. పాకిస్తాన్ రాజకీయాల్లో షియా నాయకులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా జుల్ఫికర్ అలీ భుట్టో, బెనజీర్ భుట్టో, ఇప్పుడు ఉన్నాడు కదా ఇంకో భుట్టో, బిలావల్ భుట్టో, వీళ్ళంతా కూడా షియా నాయకులే. ఇప్పటికీ అక్కడ వాళ్ళ దేశ అధ్యక్షుడుగా షియా నాయకుడు కాదా? మరి ఎందుకు మాట్లాడు? దీంతో పాటు జాతీయ స్థాయిలో పార్టీలు నడిపారు కూడా. సెక్యులర్తో పాటు ప్రోగ్రెసివ్ రాజకీయాలకు మద్దతు ఇచ్చారు కూడా. అండ్ లీగల్గా మాట్లాడుకున్నా లేకపోతే బ్యూరోక్రసీ గురించి మాట్లాడుకున్నా షియాలు ఉన్నత విద్యావంతులు ఉండడం వల్ల సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. న్యాయవాదులు, జడ్జిల్లో కూడా వాళ్ళకి గణనీయమైన ప్రస్థానం ఉంది. యూనివర్సిటీస్, రీసెర్చ్ ఈ రంగాల్లో కూడా ప్రభావం చూపిస్తున్నారు షియాలు. ప్రొఫెసర్స్, సైంటిస్ట్, పాలసీ అనలిస్ట్, ముఖ్యంగా కరాచీ, లాహోర్లో వీళ్ళున్నారు. కీలకమైన నగరాల్లో సిటీ బిల్డింగ్లో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. కంట్రీ బిల్డింగ్లో, ఇంకా చెప్పాలంటే కంట్రీ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు వీళ్ళు. ఎలైట్ విద్యా సంస్థల్లో షియా మేధావులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారనేది వినిపించే మాట. ఆల్రైట్, ఒకసారి ఆ విజువల్స్ నుంచి చూడడం జరుగుతోంది. దీంతో పాటు బ్యాంకింగ్, ట్రేడ్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి బలమైన ప్రాతినిధ్యం ఉంది. మరి ముఖ్యంగా కరాచీ పాకిస్తాన్ ఆర్థిక రాజధాని. సో విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ ఎటువంటి రచ్చ జరుగుతోందని చెప్పి షియాలేమో తిరుగుబాటుకు పాల్పడుతున్నారు అక్కడ.
ఎవరైనా గొడవ చేస్తూ ఉంటే షియాలు, అంటే పాకిస్తాన్లో షియాలు అక్కడ గొడవ చేస్తూ ఉంటే వారిని ఇరాన్కి వెళ్ళిపోమని చెప్పి ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చెప్తున్న మాటలు. సో దీంతో పాటు రియల్ ఎస్టేట్లో వాళ్ళు అక్కడ ఉన్నారు, పాకిస్తాన్కి సంబంధించి టెక్స్టైల్ రంగంలో ఉన్నారు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో కూడా వాళ్ళు ఉన్నారు. సో అక్కడ షియాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అండ్ ఈ మధ్య రష్మి గౌతమ్ కూడా ఎవరైనా ఇండియాలో గొడవలు చేస్తూ ఉంటే, మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో చూసాం అల్లర్లకు పాల్పడిన వాళ్ళని ఇరాన్కి వెళ్ళిపోవాలని చెప్పి కోరారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, షియాల నుంచి ప్రెషర్ వస్తోంది, అక్కడ హింసాత్మక ఘటనలకు సంబంధించి మాట్లాడుకునే క్రమం. రైట్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అసలు ఏమన్నాడో చూద్దాం. लेकिन जो अफसोसनाक बात कही उन्होंने वो ये कि अगर आपको यानी इतना ही ईरान से मोहब्बत है तो फिर आप ईरान चले जाएं, दरवाजे खुले हैं, आप ईरान चले जाएं। ये बात इसलिए कर रहा हूं कि अब ये सारी जो है ना, वो मेरे ख्याल में 1 दर्जन के करीब जनरल हजरात बैठे हुए थे, इतने उलमा किराम बैठे हुए, किसी से कोई ढकी छुपी बात नहीं है, ना उनको किसी का खौफ है ना हमको किसी का खौफ है। जो बात उन्होंने कही थी, हमसे ये कहा जा रहा है कि आप जो है ना, अगर आप उनसे मोहब्बत है तो वो उधर चले जाएं। लेकिन जो अफसोसनाक बात कही उन्होंने वो ये कि अगर आपको यानी इतना ही ईरान से मोहब्बत है तो फिर आप ईरान चले जाएं, दरवाजे खुले हैं, आप ईरान चले जाएं। ये बात इसलिए कर रहा हूं कि अब ये सारी जो है ना, वो मेरे ख्याल में 1 दर्जन के करीब जनरल हजरात बैठे हुए थे, इतने उलमा किराम बैठे हुए, किसी से कोई ढकी छुपी बात नहीं है, ना उनको किसी का खौफ है ना हमको किसी का खौफ है। जो बात उन्होंने कही थी, हमसे ये कहा जा रहा है कि आप जो है ना, अगर आप उनसे मोहब्बत है तो वो उधर। రైట్, అది పాకిస్తాన్ స్టేట్మెంట్. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఒక మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ సీనియర్ షియా క్లెరిక్స్ మార్చి 19న వాళ్ళు షియా ముస్లిమ్స్ని పాకిస్తాన్ విడిచి వెళ్ళిపోవాలని చెప్పిన సందర్భం. సో ఈ నేపథ్యంలోని చాలామంది ఇస్లామిక్ స్కాలర్స్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ అలామా షిఫా నజాఫీ అండ్ వీళ్ళందరూ కూడా. సో ఈ నేపథ్యంలోని పాకిస్తాన్ విడిచి వెళ్ళిపోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. దాంతోపాటు అక్కడ ఆయన వెళ్ళిపోమని చెప్పిన స్టేట్మెంట్కి పాకిస్తాన్ మండిపడుతోంది. ఇక్కడ కారణం గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇరాన్కి మద్దతుగా నిలవాల్సిన సందర్భం. కొద్ది రోజుల క్రితం ద వెరీ ఫస్ట్ డే సపోర్ట్గా నిలిచిందని చెప్పి, సో వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఎప్పుడైతే వెళ్ళిపోమని చెప్పాడో ద వెరీ ఫస్ట్ డే వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇరాన్కి సపోర్ట్గా నిలుస్తున్నామని చెప్పి. సో అప్పుడు షియాలు కూడా కాస్త ఓకే నార్మలైజ్గా ఉంటుంది, సపోర్ట్ ఇస్తారనుకున్నారు. బట్ ఆ తర్వాత సపోర్ట్ ఇచ్చిన సందర్భం లేదు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్, మరి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్గా వెళ్తుంది, సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి మాట్లాడుకునే సందర్భం. సో దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తమవుతోంది, పాకిస్తాన్ మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. సో షియా ముస్లింలలో ఇప్పుడు పాకిస్తాన్ మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంటే మద్దతుగా ఉంటుందనుకున్న వాళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని చెప్పి. సో ఇది ఆ ఆగ్రహం కాస్త ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఇక్కడ కనుక దీన్ని అణగదొక్కకపోతే అమెరికా నుంచి ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో ప్రెషర్ కనిపిస్తోంది. కరెక్ట్గా దాడి జరిగే కొద్ది రోజుల ముందే ఆఫ్ఘనిస్తాన్తో అటాక్కి పాల్పడింది అండ్ అక్కడ దాడిని వేగవంతం చేసింది. ఇరాన్కి సపోర్ట్ లేకుండా చేసింది. ఇరాన్కి సపోర్ట్ వెళ్లాల్సింది పోయి మాట వరకు వెళ్ళింది, దాన్ని ఖండించింది, ఆ తర్వాత సపోర్ట్గా వెళ్తుంది అనుకుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇరాన్కి సపోర్ట్గా వెళ్ళి ఉంటే, అందుకే షియా ముస్లింల ఆగ్రహం వ్యక్తమవుతుంది. కారణం ఏంటంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది. ఒకవేళ వెళ్ళుంటే కనుక అమెరికా ఆగుండేది, కానీ వెన్నుపోటు పొడిచింది పాకిస్తాన్ అనేది షియా వర్గాల్లో ఇప్పటికీ కాస్త ఆగ్రహం ఉంది పాకిస్తాన్ ఆర్మీ మీద అండ్ పాకిస్తాన్ అక్కడ ప్రభుత్వం మీద కూడా. బట్ ఈరోజు ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇంకాస్త పెనుదుమారని రేపుతున్నాయి. అసలు నువ్వెవరో చెప్పడానికి? నీ దేశంలో 8 లక్షల మంది సైన్యం ఉంటే దాంట్లో 3 లక్షల మంది మేము ఉన్నాం, కీలక రంగాల్లో మేము ఉన్నాం, కీలకమైన నగరాల్లో మేము ఉన్నాము, మాకు పార్టీలు ఉన్నాయి, మేము అధ్యక్ష స్థానానికి ఎదిగాం. ఈరోజు మాకంటూ ఒక దేశం ఉందంటే అది ఇరానే కదా. మరి ఇరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు లేదా? ఇరాన్కి దాడి జరిగితే మాట్లాడాల్సిన సందర్భం లేదా? నువ్వు సపోర్ట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. నీ దేశంగా నువ్వు అఫ్కోర్స్
నువ్వు సపోర్ట్ ఇస్తానన్న మధ్యలో విడిచిపెట్టావు, కానీ ఇవ్వకపోయావు. కనీసం మాకు నిరసన వ్యక్తం చేసే సందర్భం లేదా అని చెప్పి వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో దాని మీద ఇప్పుడు మండిపడుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు పూర్తిగా ఏ స్థాయిలో అక్కడ ఆగ్రహం వ్యక్తం అవుతుంది అనేది. సో పూర్తిగా ఈ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ అమెరికన్ ఎంబసీ మీద దాడికి వెళ్ళే ప్రయత్నం జరిగినప్పుడు ఏకంగా వీరిని అక్కడ పోలీసులతో కొట్టించాడు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మున్నీర్. ఆ రోజు పూర్తిగా అక్కడికి వెళ్ళిన షియా ముస్లిమ్స్ని టార్గెట్ చేశాడు. షియా ముస్లిమ్స్ని దాడి చేయించాడు. ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది అక్కడ చేరుకుంటే వాళ్ళ మీద దాడి చేయించాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఇరాన్ వెళ్ళిపోండి అంటున్నాడు. బికాస్ అక్కడ ఇంటర్నల్గా ప్రెషర్ బిల్డ్ అవుతోంది. ఆ ప్రెషర్ని కంట్రోల్ చేయకపోతే కనుక అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఎందుకు, వివిధ రంగాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి ఇంకా గవర్నమెంట్ ప్రెషర్ పెరిగితే ఇటు అమెరికా నుంచి వచ్చిన ప్రెషర్ని హ్యాండిల్ చేయాలి, దాంతోపాటు ఇంటర్నల్గా ప్రెషర్ బిల్డప్ అయితే మళ్ళీ తన పోస్ట్కి డెసర్ అయ్యేది. సో ఆ ప్రెషర్ని ఈరోజు అక్కడ మాటలు వ్యక్తమవుతుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మున్నీర్ మాటల్లో. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. గతంలో కూడా రష్మి గౌతమ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఇక్కడిని ఎవరైనా ఆందోళన చేస్తే కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి. సో తన కాంటెక్స్ట్ వేరు, ఇక్కడ కాంటెక్స్ట్ వేరు. తనేమంటోంది, ఇక్కడ ఈ దేశం మీద విషం చిమ్మే మాటలు మాట్లాడో లేకపోతే విషం చిమ్మే ప్రయత్నాలు చేసో అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి కాంటెక్స్ట్ వేరే. ఎందుకంటే రష్మి అన్న మాటలు ఇక్కడ కంప్లీట్గా ఇరాన్లో మహిళలకు సంబంధించి మాట్లాడుతున్నారు, అండ్ ఇక్కడ మహిళల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ కాంటెక్స్ట్ వేరు, ఇక్కడ కాంటెక్స్ట్ వేరు కదా. ఇక్కడ ఎందుకు మీరు ఇంత ఆందోళన చేయడం? ఎవరికైనా నిరసన ఆందోళన చేసే హక్కు ఉంటుంది, బట్ సామరస్యంగా చేసేందు వరకు. బట్ బియాండ్ దట్ వెళ్తే కరెక్ట్ కాదు. ఇది మనకు సంబంధించి మనం న్యూట్రల్గా ఉన్నాం. ఫ్రమ్ ద బిగినింగ్ మనం న్యూట్రల్గానే ఉన్నాం. అంటే ఇరాన్కి మనం న్యూట్రల్గానే ఉన్నాం, అండ్ యూఎస్కి సంబంధించి న్యూట్రల్గానే ఉన్నాం. ఎవరికి ఎక్కడా సపోర్టివ్ లేదు. అండ్ మనం అంటోంది ఏంటి, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నాం. కానీ పాకిస్తాన్ ఆ స్టేట్మెంట్ ఇస్తోందా? లేదు. సో దట్ షోస్ అ క్లియర్ ఆ డిఫరెన్సియేషన్ అయితే ఉంది. ఇండియన్గా ఒపీనియన్ తీసుకున్నా, పాకిస్తాన్ ఒపీనియన్ తీసుకున్నా. పాకిస్తాన్ ఏమంది, ద వెరీ ఫస్ట్ డే దాడిని ఖండించింది, ఇరాన్కి సపోర్ట్గా మాట్లాడిన పరిస్థితి. ఇరాన్కి సపోర్ట్గా వెళ్తుందేమో అనుకుంది. కాబట్టి ఇప్పుడు షియాలో ఆగ్రహం ఎక్కువైపోవడానికి, దాంతోపాటు అక్కడ తిరుగుబాటుకి ఇంకా రోజు రోజుకి పెరగడానికి పాకిస్తాన్ స్వయంకృత అపరాధం తనంతట తానుగా చేసుకున్న తప్పది. సో ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి దృశ్యాలు చూద్దాం.